హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అండి. చూడండి, నేను ఈరోజు వేపుళ్ళలో వేసే కారం ఏ విధంగా చేయాలనేది నేను చూపిస్తాను. ఇది ఇడ్లీ దోశల్లో కూడా పనికొస్తుంది, రైస్లో కానీ తినవచ్చు ఫ్రెండ్స్. ఇది వేపుళ్ళలో వేసారంటే మీకు టేస్ట్ డబల్ అవుద్ది. నేను దీంట్లో ఏమేమి వాడి ఏ విధంగా చేస్తాననేది నేను పూర్తి వీడియో చెప్తాను. మీరు పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూడండి. ఇది చూస్తుంటూనే ఎలా ఉంది. తాలింపు పొడి కోసం నేను ఒక 50 గ్రాముల వరకు ఎండుమిర్చి తీసుకుంటున్నానండి. నేను దీంట్లో 3 వెల్లుల్లి రెబ్బలు, ఒక కొబ్బరి చిప్ప, ఈ కొబ్బరి చిప్పని సన్నగా కట్ చేసుకోవాలా. ఈ ఎండుమిర్చిని కూడా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక ఎండుమిర్చిలో 2 లాగా చీల్చుకొని కట్ చేసుకొని నేను చూపిస్తాను. నేను చూపించిన విధంగా మీరు చేసుకోండి. చూడండి, ఎండుమిర్చిని మొత్తం ఈ విధంగా సగానికి కట్ చేసుకోండి. నేను ఇది తీయటం లేదండి, ఇది తీస్తే కారం ఎక్కువైపోద్ది. నేను దీంతో సహా ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఈ విధంగా ఎండుమిర్చి మొత్తాన్ని తుంచుకున్నానండి. ఈ కొబ్బరి కూడా కట్ చేసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు కూడా ఈ విధంగా సపరేట్ చేసి పెట్టుకోండి. ఇది తొక్క తీయబాకండి, తొక్క తీస్తే మాకు ఇది మెల్ట్ దీంట్లోనే బాగా కలిసిపోద్ది. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి కడాయి పెట్టాను. కడాయి బాగా హీట్ అవ్వాలా, అసలు తడి ఉండకూడదు కడాయిలో. కడాయి బాగా హీట్ అయిన తర్వాత నేను తుంచుకున్న ఎండుమిర్చి మొత్తం ఇది వేసుకోండి. ఇది అన్ని తాలింపులకి పనికొస్తుంది ఫ్రెండ్స్. ఈ పొడి ఒకసారి చేసుకొని పెట్టుకుంటే మీరు ఎప్పుడైనా తాలింపులు వేసుకునేటప్పుడు ఈ పొడి లాస్ట్లో కారం పొడి చల్లుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ తాలింపుకు. దానివల్ల వేపుళ్ళకి టేస్ట్ అనేది వస్తుంది. ఇది దోరగా ఫ్రై చేసుకోవాలా, చూసుకొనే ఫ్రై చేసుకోండి, మళ్ళీ ఎక్కువ మార్చుకోబాకండి. నేను డ్రై రోస్టే చేస్తున్నాను, ఆయిల్ అస్సలు వేయలేదు. ఇది ఇడ్లీల్లో దోశల్లో ఇదేంట్లో అయినా కాంబినేషన్ బాగుంటుంది ఫ్రెండ్స్. అసలు పెరుగన్నంలో నంచుకుంటే ఎంత కమ్మగా ఉంటుందో. చూడండి, ఈ స్టేజ్లో నేను తీసేసి మళ్ళా చూడండి ఈ విధంగా నేను ప్లేట్లో తీసుకున్నాను. గింజలు మొత్తం కిందకే ఉంచేసి మళ్ళీ పైన ఈ విధంగా ఎండుమిర్చి తీసుకోండి, లేకపోతే గింజలు అనేవి మాకు మాడిపోతాయి. ఈ విధంగా పైన ఉన్న ఎండుమిర్చి తొక్కలు మాత్రం తీసుకొని వేసుకోండి. ఈ గింజలు ఈ విధంగా దీంట్లో పడేటట్టు చూడండి. గింజలు దోరగా ఫ్రై అయ్యాయి, మీకు చూస్తుంటేనే అర్థమైపోద్ది. అందుకని నేను ఈ విధంగా ఒకసారి కొంచెం అలా ఫ్రై చేసేసి ఇది పక్కన తీసుకొని దానిపైన ఉన్న ఈ తొక్కలు మొత్తం ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, ఇది కూడా వేసుకున్నాను. ఇది వేసుకొని మళ్ళీ దోరగా ఫ్రై చేసుకుందాం. మీడియం ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఒకసారి చేసి పెట్టేస్తాను. ఈ విధంగా ఒక 1/4 కేజీ ఎండుమిర్చి తీసుకొని ఈ విధంగా చేసి పెట్టుకుంటే నాకు ఒక నెల వరకు నిలువ ఉంటుంది. ఏ తాలింపులోకైనా 2 స్పూన్ వేసేస్తాను. ఫైనల్గా అంతా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా ఫ్రై అవుతున్నప్పుడే నేను కట్ చేసి పెట్టుకున్నలా ఎండు కొబ్బరి వాడండి. ఈ తాలింపుకి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది, మీకు ఒక 2 నెలల వరకు నిలువ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకొని రోస్ట్ బాగా చేసుకోవాలా. ఎండు కొబ్బరి కూడా డ్రై రోస్ట్ లాగా చేసుకోవాలా. చూడండి, ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలా. ఒక 5 మినిట్స్ వరకు ఈ విధంగానే కలుపుకుంటా మీడియం ఫ్లేమ్ మీదే రోస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. దీంట్లో ఉన్న తడి మొత్తం బాగా ఆరిపోద్ది. చూడండి, మాకు కలర్ కూడా ఏ విధంగా చేంజ్ అవుతుందో. కొబ్బరి కూడా కలర్ కూడా కొంచెం మారాలా. నేను స్టవ్ కట్టేస్తున్నాను ఫ్రెండ్స్.
దీంట్లో కారం వస్తుంది, అందుకని నేను కొంచెం దూరంగానే ఉండి ఫ్రై చేసుకుంటున్నాను. స్టవ్ కట్టేసిన తర్వాత ఇది బాగా చల్లారాల. చల్లారిన తర్వాతే మీరు మిక్సీ కొట్టుకోండి, మీరు రోట్లో అయినా దంచుకోవచ్చు. చూడండి, ఒక ఎండుమిర్చి తీసుకొని మేము చూస్తే ఈ విధంగా తుంచితే కరకరలాడే సౌండ్ చూడండి ఏ విధంగా అవుతుందో. చేత్తోనే నలిపితే పొడి పొడిగా అయిపోతుంది. ఇది చల్లారిన తర్వాత నేను చూపిస్తాను ఏ విధంగా పట్టుకోవాలనేది. మిక్సీ ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టేద్దాం. చూడండి, ఇది బాగా చల్లారిపోయింది. నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. ఇందులో అస్సలు తడి ఉండకూడదు, బాగా డ్రైగా తుడుచుకోండి. ఒక గుడ్డ తీసుకొని దీంట్లో నుంచి కొబ్బరి నేను సపరేట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. కొబ్బరి అనేది నేను ఇందులో యాడ్ చేయటం లేదు. ఇది ఫస్ట్ మేము ఎండుమిర్చి వేసుకుందాం మిక్సీ జార్లో. చూడండి, మిక్సీ జార్లో నేను ఎండుమిర్చి మొత్తం గింజలు మొత్తం వేసేసాను. ఇందులోనే నేను కొంచెం కల్లుప్పు వేసుకుంటున్నాను. టేస్ట్ని చూసి వేసుకోండి. నేను 1 స్పూన్ దాకా కల్లుప్పు వేస్తున్నాను. ఇది మూత పెట్టేసి మిక్సీ జార్లో మేము గ్రైండ్ చేసుకుందాం ఫ్రెండ్స్. నేను చూపిస్తాను ఏ విధంగా గ్రైండ్ చేయాలనేది. చూడండి, నేను ఏ విధంగా గ్రైండ్ చేశానో. ఇది నేను చిల్లీ ఫ్లేక్స్ లాగా గ్రైండ్ చేశాను ఫ్రెండ్స్. ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత నేను రోస్ట్ చేసి పెట్టుకోనులా కొబ్బరి, ఈ కొబ్బరి కూడా యాడ్ చేసుకుందాం. ఈ కొబ్బరి మొత్తం యాడ్ చేసుకొని ఇది కూడా నేను పల్స్ మోడ్లో తిప్పుకుంటున్నాను. ఇది మెత్తగా, మరీ మెత్తగా కాకూడదు. నేను తిప్పిన తర్వాత నేను మీకు చూపిస్తాను. చూడండి, ఈ విధంగా నేను బరకగా పట్టుకున్నాను. మీకు చూస్తుంటేనే అర్థమైపోద్ది ఫ్రెండ్స్. చూడండి ఏ విధంగా కొబ్బరి లాగా కనిపిస్తుందో. ఇందులో ఇప్పుడు నేను ఉప్పు టేస్ట్ చేసుకుంటున్నాను. నాకు ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయింది. ఇందులో నేను వెల్లుల్లి రెబ్బలు ఇందాక తొక్క తీయకుండా పెట్టుకొని వెల్లుల్లి రెబ్బలతో పాటు నేను కొంచెం పుట్నాలు కూడా యాడ్ చేస్తున్నాను. ఈ పుట్నాలు యాడ్ చేసుకుంటే దీంట్లో ఉన్న కారం కూడా కొంచెం తగ్గద్ది. మాకు వేపుళ్ళలో టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. వన్ కప్ వరకు పుట్నాలు యాడ్ చేశాను. ఇది కూడా కొంచెం పల్స్ మూడ్లో తిప్పుకుందాం. ఫైనల్గా మనం కారం పొడి అయితే రెడీ అయిపోయింది. దీన్ని మసాలా కారం పొడి అంటారు. ఇది నేను వేపుళ్ళలో, ఫ్రైల్లో అంట్లో వేస్తాను ఫ్రెండ్స్. ఇది మనకి ఇడ్లీల్లో, దోశల్లో గాడి ఎప్పుడన్నా చట్నీ లేనప్పుడు ఈ విధంగా ఇది వేసుకొని తినేయవచ్చు. అసలు అయితే పెరుగన్నంలో నంచుకొని తింటే ఎంత కమ్మగా, ఎంత రుచిగా ఉంటుందో. అది చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉరుతున్నాయి ఫ్రెండ్స్. మీకు కొంచెం కారం ఎక్కువ అనిపిస్తే మీకు కొబ్బరి, పుట్నాలు కొంచెం ఎక్స్ట్రానే యాడ్ చేసుకోవచ్చు. నేను ఇది కొంచెం ఒక ప్లేట్లో వేసేసి ఒక 5 మినిట్స్ అలా నేను గాలికి పెట్టి ఓ ఎయిర్ టైన్ కంటైనర్ బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకుంటాను. ఇది నాకు 1 మంత్ వరకు నిలువ వస్తుంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.